హరి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. రోజుకో మంచి మాట కార్యక్రమానికి మీకందరికీ సుస్వాగతము. ఈరోజు మంచి మాట, ఈరోజు విశేషత గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి. అంటే వైకుంఠ ఏకాదశి సంవత్సరానికి ఒక తూరి వచ్చే ఒక పర్వదినము ఈరోజు. ఈ పర్వదినం రోజు మనము విష్ణు దేవాలయాలకు వెళ్ళి ఆ విష్ణువుకి చేసిన అలంకారాలని కళ్ళ నిండుకు చూసుకొని తర్వాత అక్కడ వైకుంఠ వాకిలిని తీసింటారు. అక్కడ ఒక ద్వారం ఉంటుంది, వైకుంఠ ద్వారం అని. ఆ వైకుంఠ ద్వారము ఒక 4.5 అడి హైట్ ఉంటుంది అంతేనే. అక్కడ మనం తల వంచుకొని అటు సైడ్ వెళ్ళిపోతే మనం వైకుంఠానికి వెళ్ళిపోయినాము దాని అర్థము. దాని నుండి మనం సచ్చిన తర్వాత వైకుంఠానికి పోతామని మన నమ్మకము, గట్టి నమ్మకం ఇది. దీని ఇన్నర్ మీనింగ్ వేరే ఉంది. ఏమిది ఎట్లా అంటే, మొట్టమొదట వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠము అంటే పరమాత్ముడైన మహావిష్ణు వాసిచ్చే స్థలము. విష్ణు అంటే సర్వవ్యాపనశీలుడు అని. పరమాత్ముడు అన్ని చోట్ల ఉంటే కూడా అక్కడ వైకుంఠంలో విశేషంగా కనిపిస్తాడు మనకి అనేసి దాన్ని వైకుంఠము అంటారు. అక్కడ విష్ణు వాసం చేస్తూ ఉంటాడు. అది ఈరోజు ఏకాదశి. ఏకాదశి అంటే నంబర్ 11 నిషి. 11 అంటే 10 ఇంద్రియాలు, మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ప్లస్ మనస్సు, ఈ 11తో చేరుకొని మనము భగవంతుని దర్శనం చేయాల. భగవద్ దర్శనము ఎట్లుంటుందంటే చాలా అలంకార భూషణంగా చేసింటారు. పుష్పాలు, నగలు అన్నిట్లోనూ బాగా అలంకారం చేసింటారు ఈరోజు. ఎందుకంటే అలంకార ప్రియో విష్ణు అంటారు. మహావిష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి చాలా బాగా అలంకారం చేసింటారు. ఆ సాలంకార విష్ణువుని దర్శనం చేసుకొని, ఇది విష్ణు దేవస్థానాలు ఉంటే మహావిష్ణు దేవస్థానం అనే కాదు, రాముడు, కృష్ణుడు, వెంకటరమణ స్వామి ఇవన్నీ మహావిష్ణు అవతారాలే. కాబట్టి ఆ విష్ణు దేవాలయాలు జనరల్గా చెప్పుకుంటాం. ఆ విష్ణు దేవాలయాల్లో బాగా అలంకారం చేసింటారు. అలంకారం చూసుకొని మనం వైకుంఠ ద్వారంతో బయటకు వచ్చేస్తాం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఇది సంవత్సరానికి ఒక తూరు తీసేది వైకుంఠ ద్వారము. దాని నిజమైన అర్థం ఏమిటంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో, జీవరాశులు. ఆ రాశుల్లో ఒకటి మానవ జన్మము. ఇదొక్కటే ద్వారము. ఈ ద్వారంలో మనం బయట వెళ్ళిపోయిస్తే మోక్షాన్ని చేరుకొనేస్తాము. లేకుంటే ఈ చక్రంలోనే చుడతానే ఉంటాము. మరలి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, ఈ దీంట్లోనే ఉండిపోతాము. కాబట్టి ఇక్కడ మన ఈ 10 ఇంద్రియాలు, మనస్సు అన్నీ చేరుకొని పరమాత్మని దర్శనం బాగా చేసుకోండి. అంటే ఇక్కడ పరమాత్మ దర్శనం ఉంటే అలంకారం బాగా చేస్తున్నారు కదా. ఈ అలంకారం మనకేం చూపిస్తుందంటే మనం ప్రపంచంలో ఉండే అన్ని వస్తువుల్ని బాగా అనుభవించవచ్చు. అనుభవించిన తర్వాత ఇది దాంట్లోనే మనం కూర్చోకుండా, దాంట్లోనే ఉండిపోకుండా వైకుంఠ ద్వారానికి వెళ్ళిపోవాలి మనము. వైకుంఠ ద్వారం అంటే ఏమి? అది మనం తల వంచుకొని అక్కడ పోతాము. అంటే అహంకార మమకారాలని అక్కడ త్యాగం చేసేస్తాము అని దానికి అక్కడ అర్థము. ఎక్కడ వైకుంఠ ద్వారంలో మనం తల వంచుతామో అక్కడ మన అహంకార మమకారాలన్నీ వెళ్ళిపోతాయి నిషి. అది లేకుండా మనం తల ఎత్తుకొని పోతామంటే మనం తగిలించుకుంటాము, దెబ్బ తగులుతుంది. అది లేకుండా అహంకార మమకారాలని మనం తగ్గించుకొని ఆ ద్వారాన్ని దాటిడిస్తే మనం వైకుంఠం చేరినట్లే అని దాని అర్థము. ఇన్నర్ మీనింగు, అహంకార మమకారాలని త్యాగం చేసి మీరు యా భోగాలనన్నా అనుభవిస్తూ ఉండండి. అవన్నీ పరమాత్మకు సమర్పణ చేసేస్తే మనకి చిత్తశుద్ధి అయ్యి ఆత్మజ్ఞానం వస్తుంది దాని అర్థము. మొత్తానికి ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు భక్తులు మనం యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం, అది ఇంపార్టెంట్. పరమాత్మని ఎవరు తెలుసుకుంటా ఉంటారో, మీరు భోగ పురుషులుగానా ఉండండి, యోగ పురుషులుగానా ఉండండి, సోషల్ వర్కర్గానా ఉండండి, అంటే సంఘజీవిగానా ఉండండి, ఎవరిదో అంత అటాచ్మెంట్ లేకుండా సన్యాసం మాదిరైనా ఒక తరగా ఉండండి, మీరు ఎట్లన్నా ఉండండి. ఇంపార్టెంట్ కావాల్సిండేది వచ్చి యస్య బ్రహ్మణి రమతే చిత్తం, ఎవరైతే ఆ పరబ్రహ్మని తలుస్తూ ఉంటారో వాళ్ళు
అహంకార మమకారాలంతా త్యాగం చేసుకొని, అంటే వదిలేసుకొని మోక్షాన్ని పొందుతారు, వైష్ణవ పదాన్ని పొందుతారు, జీవన్ముక్తులవుతారు అని అర్థం దానికి. ఆ జీవన్ముక్తిని పొందేటువంటి సౌభాగ్యము మనందరికీ ఉంది. హిందువులకు మాత్రమని కాదు. ఈ అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరూ అహంకార మమకారాలను ఎవరైతే వదిలేస్తారో, పరమాత్మను సమర్పిస్తారో, పరమాత్మని అన్ని చోట్ల చూస్తూ ఉంటారో, వాళ్ళకి చిత్తశుద్ధి కలిగి, ఆ చిత్తశుద్ధి మనల్ని ఎక్కడికి దారి తీస్తుందప్ప అంటే వేదాంతాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో ఉపదేశం చేసినటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తిని పొందుతాము అని చెప్పి ఈరోజు మంచి మాటను ముగిస్తున్నాను. హరి ఓం.